హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎవరైతే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, నెయ్యి తీయడం చాలా పెద్ద ప్రాసెస్ అబ్బా ఏం చేస్తాంలే అనుకునే వాళ్ళకి కూడా తప్పకుండా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. చాలా ఈజీ మెథడ్లో ఎక్కువ గిన్నెలు అవ్వకుండా 1 మినిట్లో మీగడ నుంచి వెన్నపూస తీసి స్వచ్ఛమైన నెయ్యి ప్రిపరేషన్ అయితే ఈ వీడియోలో చూపించేస్తున్నాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్లో మంచిగా గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ కానీ, హోమ్ కుకింగ్, హోమ్ ఆర్గనైజింగ్ ఇలా వ్లాగ్స్ని చేస్తూ ఉంటాను. నచ్చితే తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి. అలానే నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. యాడ్స్లో చూపించినట్లుగా స్వచ్ఛమైన పూసకి నెయ్యి అన్ని యాడ్స్ వస్తాయి కదా, సేమ్ అదే గుర్తొచ్చేస్తుంది. దీన్ని చూస్తే ఇంచక్క మంచిగా స్మెల్ కూడా వచ్చేస్తుంది. నేనైతే వారానికి ఒకసారి మీగడ అంతా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఇలా తీస్తూ ఉంటాను. తీసినప్పుడల్లా ఇలా ఒక బాటిల్కి అయితే అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా నెయ్యి కలెక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆ ప్రాసెస్ కూడా నచ్చుతుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేవాళ్ళు అనమాట. సో అలానే తన్ని చూసి ఇంప్రెస్ అయ్యి నేను కూడా చేస్తూ ఉంటాను ఇప్పటికి కూడా. అయితే వాటిలో ఈజీ ప్రాసెస్ని వెతుక్కున్నాను నేను. మ్యారేజ్ అయిన ఫస్ట్లో ప్యాకెట్ పాలకి ఏమొస్తుంది వెన్నపూస అని చెప్పేసి తీసేదాన్ని కాదు. ఇక ఉండంగా ఆ మీగడ రావడం గమనించి ఫ్రిడ్జ్లో పెడితే మీగడ ఎక్కువ వస్తుందని గమనించిన తర్వాత నుంచి ఇలా తీయడం స్టార్ట్ చేశాను. ఎంచక్క ఇప్పటి వరకు కూడా మేము బయట నుంచి అస్సలు అందులో బయట కొనుక్కున్న నెయ్యి ఏదో రకంగా స్మెల్ వచ్చేస్తుంది, అంతగా నచ్చదు. మా పిల్లలు అసలు తినరనమాట. అందుకని ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇక్కడ ఫస్ట్ నుంచి చూపించేస్తాను, చూసేయండి. రోజు 1 లీటర్ పాలు కాగబెట్టేసి ముందే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీగడ కట్టేస్తుంది అనమాట. మంచిగా థిక్గా వచ్చేస్తుంది ఆ మీగడ. దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటాను. మేము కంట్రీ డిలైట్ మిల్క్ని యూస్ చేస్తాం అనమాట. ఫుల్ క్రీమీ ఉంటుంది. సో సిమ్లో పెట్టేసి పాలని కాగబెట్టేస్తాము. మంచిగా మీగడ కట్టేస్తుంది అనమాట. సో దానిలో ఇంక ఇలా తోడు పెట్టేస్తాను. ఇది కూడా అంతే గట్టగా ఉంటుంది. పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏ తిన్నా తినకపోయినా పెరుగు కంపల్సరిగా తినేస్తాము. పెరుగు తినకపోతే ఆ మీల్ కంప్లీట్ అవ్వదు మాకు. చిన్నప్పటి నుంచి అలా అలవాటు. ఆ పెరుగు కూడా థిక్గా ఉండాలి, లిక్విడ్గా ఉండకూడదు. అలా ఉంటేనే ఇంట్లో ఇష్టపడతారనమాట పెరుగుని. సో చాలా థిక్గా జున్ను ముక్కలా వచ్చేస్తుంది పెరుగు కూడా. ఎంత బాగుంటుందంటే చాలా నచ్చుతుంది నాకు. ఇలా తోడు పెట్టిన పెరుగుని నేను ఓవెన్లో పెట్టేస్తాను. వెదర్ చల్లగా ఉంటుంది కదా, కొంచెం హీట్గా ఉన్న ప్లేస్లో పెడితే తొందరగా తోడుకుంటుంది. దాన్ని తీసి ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే గట్టిగా మనం స్పూను ఇలా గట్టిగా దించితే తప్ప ఆ గరిట అనేది పెరుగులోకి దిగదు, అంత థిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టాను పాల మీద మీగడ ఇలా థిక్గా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేస్తూ ఉంటాను. ఇంకిక్కడ ఈ కప్పులో అయితే మీగడతో తోడు పెట్టేశాను అనమాట. ఆ మీగడ కూడా చూడండి పెరుగు మీది బాగా థిక్గా వచ్చేస్తుంది. నాకు పెరుగు మీద మీగడ అంటే చాలా ఇష్టం. అందుకని ఎక్కువ నేనే తినేస్తూ ఉంటాను. వెన్నపూస తీయడం అంటే కలెక్ట్ చేయడం తక్కువైపోతుంది కదా అనేసి పాల మీద మీగడనే ఎక్కువ తీసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇలా తీసిన మీగడని మనం ఒక బాక్స్లో స్టోర్ చేస్తున్నాం కదా, దానిలో కలిపేస్తే సరిపోతుంది అనమాట. ఎంచక్క తోడులాగా వచ్చేస్తుంది. మంచి సువాసన కూడా వచ్చేస్తుంది. ఒకసారి వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపేయండి. ఒకేసారి ఎక్కువసార్లు కలిపారనుకోండి ఇక్కడే వెన్నపూస వచ్చేస్తుంది. అలా కాకుండా జస్ట్ అలా అంతా మొత్తం ఇలా తిప్పేస్తే సరిపోతుంది. అంటే నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. పాల మీద మీగడ ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉంటాను. వారంలో ఒక్కసారి ఇలా పెరుగు మీద మీగడ కూడా వేసేస్తానమాట. ఎంచక్క పెరుగు అయిపోతుంది. దాని నుంచి వెన్నపూస తీయడం ఈజీగా ఉంటుంది. ఒక రకంగా అలా వేయకపోయినా వచ్చేస్తుంది. అచ్చం పాల మీద మీగడతో కూడా వచ్చేస్తుంది. అయితే దాని కింద గోదావరి వస్తుంది కదా, అది టేస్టీగా ఉండాలంటే ఇలా పెరుగు కలిపితే బాగుంటుంది. పాల మీదైనా పెరుగు మీదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ మీగడ అనేది థిక్గా కట్టేస్తుంది. అప్పుడే దాని నుంచి సపరేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇక ఇక్కడ కప్లో తోడు పెట్టాను కదా, ఈ పెరుగు చాలా థిక్గా ఉంటుంది. గరిటెతో ఇలా పట్టుకొని లాగితే తప్ప రాదు. అంటే జున్ను ముక్కలా ఉంటుంది. అంత థిక్గా గట్టగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మా చిన్నప్పుడు గేదె పెరుగు చాలా ఇంట్రెస్ట్, బాగా తినేవాళ్ళం. అయితే ఆ లోటు ఈ కంట్రీ డిలైట్ వల్ల మాకు ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. అంతకుముందు వరకు కూడా పెరుగు కోసం అల్లాడిపోయేవాళ్ళం. అసలు పెరుగు కూడా తోడుకునేది కాదనమాట. సో చాలా తిప్పలు పడేవాళ్ళం. ఇంకా వదిలేసి ప్యాకెట్ పెరుగు తెచ్చుకోవడం స్టార్ట్ చేశాము. కొన్ని రోజుల తర్వాత ఇలా కంట్రీ డిలైట్ చాలా బాగుందని తెలిసి
అప్పటి నుంచి ఇలా ఆర్డర్ చేసుకొని డైరెక్ట్గా మేమే ప్రిపేర్ చేసుకుంటాం పెరుగు అండ్ నెయ్యి కూడా. ఇంక ఇక్కడైతే నెయ్యి ప్రిపరేషన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అన్నాను కదా, నేనైతే పొద్దునే తీసాను ఫ్రిడ్జ్లో ఉంచి. చల్లగా ఉన్న మీగడ దాని నుంచి వెన్నపూస సపరేట్ చేయడం కష్టమవుతుంది. అందుకని ఒక 2-3 అవర్స్ బయట పెట్టుకుంటే అది చల్లదనం పోతుంది కదా, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అలా వచ్చిన ఆ మీగడ్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను ఇలా వెన్నపూస చేయడం. అయితే ఆమె చేసిన విధంగా చేశాను. నా ప్రాసెస్ వేరేలా ఉంటుంది. అయితే 2-3 గిన్నెలు పడతాయన్నమాట. అయితే తను చెప్పింది ఒక గిన్నెతోనే కష్టపడకుండా ఈజీగా చేసుకోవచ్చు అనేసి. సో మంచిగా వచ్చేస్తుంది అని. అయితే టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ అయితే లేదు, కానీ గిన్నెలు అయితే చాలా తక్కువ పడతాయి. ఈ ఒక్క గిన్నెతోనే అందులోనూ చెయ్యి కూడా పెట్టకుండానే వెన్నపూసను అయితే తీసుకోవచ్చు. మామూలుగా వెన్నపూస చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. గిన్నెలు కడగాలి, గిన్నెలు ఎక్కువ పడతాయి, అలానే చెయ్యి నిండా అంటుతుంది. అయితే ఇక్కడ చెయ్యి కూడా పెట్టకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీనిలో ఇలా పాలు కొంచెమైనా ఉంటాయి కదా, ఆ నీళ్ళని సపరేట్ చేసామంటే తొందరగా వెన్నపూస వచ్చేస్తుంది. జస్ట్ ఒక 2-3 తిప్పులు గరిటెతో అలా అలా తిప్పామంటే వెన్నపూస అయితే రెడీ అయిపోతుంది థిక్గా. నేనైతే డైరెక్ట్గా వెన్నపూస కూడా తినేస్తాను. మామూలుగానే ఇంట్లో బటర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. అయితే నేను అస్సలు కొనను, హోమ్ మేడ్ బటర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట. సాల్టెడ్ అన్సాల్టెడ్ అని 2 చేస్తాను. అంతకుముందు అయితే తెలిసేది కాదు ఎలా చేయాలి అనేసి. ఒకసారి ట్రై చేశాను అనమాట. ఎంచక్క మౌల్డ్లో వేస్తే మంచి షేప్స్ వచ్చాయి. సో అలా ఇలా బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను బటర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది. సేమ్ అమూల్ బటర్ లానే వచ్చేస్తుంది, చాలా టేస్టీగా. బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో చూసిన ప్రాసెస్ని చేస్తున్నాను. యాక్చువల్గా ఇలా తీసిన వెన్నపూసని కడుగుతాను నేను ఎక్కువ. కడిగేసి ఆ నీళ్ళు గిన్నె మళ్ళీ కడిగి అలా 4-5 సార్లు కడుగుతాను అనమాట. ఆ నీళ్ళని వేస్ట్గా పడేయను, చెట్లకు వేసేస్తాను. మంచి కంపోస్ట్ తెలుసా. అయితే ఈసారి అలా కడగకుండా పెట్టేశాను. మంచిగా రాదేమో అనుకున్నాను, కానీ ఫైనల్గా అయితే బాగానే వచ్చింది. నేను చేసే విధంగానే వచ్చింది అచ్చంగాను. అయితే ఇక్కడ గిన్నెలు ఎక్కువగా కడగాల్సిన అవసరం లేదు కదా, సో ఒక గిన్నెతోనే ఎంచక్క వెన్నపూసను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ 1 మినిట్లో అనమాట, నిమిషాల్లోనే ఎంత వెన్నపూస అయినా రెడీ అయిపోతుంది కష్టపడకుండానే. అయితే తను చెప్పింది అయితే ఇలా వెన్నపూసని ఇలా తిప్పేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయమంది. నేనేమో దానిలోంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా, చెట్లకి వేద్దామన్న ఉద్దేశంతో ఇలా పట్టేస్తున్నాను అనమాట. చాలా చిక్కగా వచ్చేసింది కదా. చూడటానికి కొంచెమే ఉన్నాయి, కానీ అవి డైల్యూట్ చేసి వేస్తే నా టెర్రస్ మీద ఉన్న మొక్కలన్నిటికీ సరిపోతాయి అన్నమాట. నేనైతే చెట్లకేసే ఉద్దేశంతో వీటిని సపరేట్ చేస్తున్నాను, కానీ మీరైతే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఆ నీళ్ళన్నీ మరగడానికి. సో నేనైతే ఇంకా అది కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇలా సపరేట్ చేస్తున్నాను. ఇక వెన్నపూస అయితే 1 మినిట్ కూడా పట్టదు తెలుసా ఆ మీగడ నుంచి సపరేట్ చేయడానికి. సపరేట్ కూడా చేయవసరంలా, డైరెక్ట్గా అలా గరిటతో తీసే వచ్చేస్తుంది కదా, ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయడమే. దానిలో అయితే తను చెప్పిన ఒక ఇంగ్రీడియంట్ వచ్చేసి సోడా ఉప్పు. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాము. చేసినంతసేపు వస్తుందా లేదా, పాడైపోతుందేమో అని ఆలోచిస్తూ చేశాను, కానీ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. ఒక 1/2 టీ స్పూన్ క్వాంటిటీతో కొంచెం యాడ్ చేశాను అనమాట. దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నేనైతే కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెడితే ఏంటంటే లేట్ అవుతుంది, అందులోనూ నేను పక్కన కుకింగ్ కూడా చేసుకుంటూ చేస్తున్నాను కాబట్టి దీని వైపే చుట్టం కష్టం, పొద్దాలు తిప్పడం అనేసి సిమ్లో పెట్టి వేరే పని చేసుకున్నాను అనమాట. సో మీరు కావాలంటే హైలో పెట్టేసుకుని కూడా కాచుకోవచ్చు. ఇంకా సోడా ఉప్పు వేసాం కదా, ఇలా పాలలాగా ఉన్నది కూడా విరిగిపోతుంది అనమాట. ఆ విరిగిపోయిన తర్వాత అది కూడా గోదావరిలా తయారవుతుంది. బాగా తిప్పుతూ ఉండాలి, పాల నురుగులాగా వచ్చేస్తుంది, మంచిగా పొంగుతుంది కూడా. సో గరిటెతో తిప్పుతూ ఉంటే అలా పొంగు కూడా పైకి రాదనమాట. ఇక సోడా ఉప్పు వేసాం కాబట్టి ఆ పాలు అనేవి విరగడం స్టార్ట్ అయ్యాయి. చిన్నగా అడుగు కూడా కలర్ మారుతూ ఉంటుందన్నమాట. సో అలా తిప్పగా అడుగంతా కూడా కలర్ మారి ఫుల్గా గోదావరి అంతా రెడ్గా వచ్చేస్తుంది. నేనైతే కంగారు పడిపోయాను అలా వస్తుందనేసి. నేను వాష్ చేసిన తర్వాత అయితే ఇలా రాదు, మంచిగా వెన్నపూస డైరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నాను కదా, అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఫైనల్గా అయితే బాగానే వస్తుంది. చిన్నగా కలర్ మారుతూ ఉంది చూసారు కదా గోదావరి. మార్నింగ్ టైంలో తీసి బయట పెట్టాను, కుదరలేదు మధ్యాహ్నం చేయడానికి. ఇంకా డిన్నర్ టైంలో చేస్తున్నాను. ఒక పక్కన డిన్నర్ ప్రిపరేషన్ చేస్తూ మరొక పక్కన నేనేమో జావ కాసుకుంటూ ఉన్నాను. రాగి జావా, సారీ సజ్జలతో జావ చేసుకుంటున్నాను నైట్ డిన్నర్కి. ఇంకా అలానే
పక్కన కాస్తున్నాను. అసలు ఒక పక్కన చపాతీ కూడా మాడిపోతుంది. 3 కవర్ చేయాలంటే అస్సలు అవ్వట్లేదు. ఒక పక్కన చపాతీ చేస్తూ కాలుస్తూ వీటన్నిటిని కవర్ చేస్తున్నాను. ఆ టైంలో అనిపించింది ఇంకా 2 చేతులుంటే ఎంత బాగుండు అనేసి. అయితే స్టార్టింగ్లో హైలో పెట్టుకొని ఇంకా కొంచెం కలర్ మారిన తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నా కూడా బాగానే వచ్చేస్తుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో నిదానంగా ఇలా తిప్పుతూ నెయ్యినైతే కాచుకోవాలి. మొత్తానికి ఈ నెయ్యి కాయడానికి నాకు 20 నిమిషాల వరకు పట్టింది. ఇక కనిపిస్తుంది కదా గోదావరి అనేది బాగా డార్క్ అయిపోతుంది. సో ఫుల్గా డార్క్ అయిపోవాలన్నమాట, నల్లగా అయిపోవాలి. అప్పుడే ఆ నెయ్యి స్వచ్ఛంగా వచ్చేస్తున్నట్లు. ఇక్కడ ఇంకా అంత డార్క్ అవ్వలేదు, ఇంకా డార్క్ నల్లగా అయిపోవాలన్నమాట. మామూలుగా అయితే ఆ గోదావరి తినేస్తూ ఉంటారు కదా, నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు గోదావరి. అయితే ఇప్పుడు తినటం అంత మంచిది కాదు, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ అవుతుందని తెలిసింది. సో తగ్గించేసాను అనమాట. దాన్ని ఇంకా నేనైతే చెట్లకు వేసేస్తాను ఫిల్టర్ చేసేసి. ఇంకొక విషయం, చిన్న టిప్ అనమాట. మంచి సువాసన రావాలి అంటే దానిలో మా అత్తగారు కరివేపాకు వేస్తారు. ఎప్పుడు కూడా మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఎన్ని రోజులున్నా నిల్వ ఉన్న నెయ్యి కూడాను అస్సలు పాడవదు. ఇక నెయ్యి కాగింది అని ఏ స్టేజ్లో తెలుస్తుంది అంటే గోదావరి అనేది నల్లగా అయిపోతుంది. అలానే ఇక్కడ బుడగలు కూడా వచ్చేస్తున్నాయి కదా, అది కూడా కొంచెం తగ్గిపోతుంది అనమాట. టప్ప టప్ప సౌండ్ వచ్చేస్తుంది. అప్పుడు పూర్తిగా నెయ్యి అయితే కాగినట్లు. మంచిగా ఎన్ని రోజులు ఉన్నా కూడా మంచి సువాసనతో పూసగా ఉంటుంది. నెయ్యి కూడా చాలా టేస్టీగా హోమ్మేడ్గా ప్రిపేర్ అయ్యే నెయ్యి అనమాట ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పటి వరకు గమనించారు కదా, గోదావరి అంతా పైకి తేలున్న గోదావరి అల్లా కిందకి వెళ్ళిపోయింది. అదే సింటమ్ నెయ్యి కాగింది అనడానికి. నెయ్యి చల్లగా అయిపోయిన తర్వాత ఇక నేను ఇక్కడ గాజు బాటిల్కి స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ గోదావరి అయితే పడేసేయాలి. నేనైతే చెట్లకి వేసేస్తాను. మంచిగా ఫిల్టర్ చేసుకోండి. ఒక్కసారి ఇలా నెయ్యిని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అలవాటు అయిందంటే అసలు బయట కొన్న నెయ్యి అసలు నచ్చదనమాట. అది ఏదో ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేవరే నచ్చదు అసలు మా పిల్లలకు కూడా. నేను కూడా అసలు నేనైతే వారానికి ఒకసారి ఇలా నెయ్యి ప్రిపేర్ చేస్తానన్నాను కదా, చేసినప్పుడల్లా ఒక బాటిల్కి స్టోర్ చేస్తూ ఉంటాను. ఇలా నెయ్యి కలెక్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అయితే చల్లగా అయిపోయిన తర్వాత బాటిల్కి వేసుకోవాలి. సో ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. నేను ముందే స్టాక్ పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో బాటిల్స్ని. 1 by 1 తీసి వాడుతూ ఉంటాను. సో ఇలా స్వచ్ఛమైన నెయ్యి ఈజీ ప్రాసెస్లో క్విక్గా మంచి టేస్టీగా నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇలా నాకు తెలిసిన టిప్స్ని మీతో షేర్ చేశాను. నాకు తెలియని టిప్స్ మీరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చూపించగలుగుతాను. నాకు తెలిసినవి మీ అందరికీ పంచుకున్నాను. అలానే మీకు తెలిసినవి నాతో పంచుకుంటే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కదా. ఇంకా నాదొక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తే నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. మీరిచ్చే లైక్ మరిన్ని ఛానల్స్కి ఫార్వర్డ్ అవుతుంది. ఆ చిన్న హెల్ప్ నాకు చేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ మధ్య చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది. తెలియకుండానే డిప్రెషన్గా అనిపిస్తుంది అనమాట. నేను చేసే వీడియోస్ నచ్చట్లేదా, ఎందుకు నా వీడియోస్ వెళ్ళట్లేదు అని ఫోకస్ ఎక్కువ పడుతున్నాను. ఇంకా ఈవినింగ్ టైంకి హెడేక్ వచ్చి ఆ టాపిక్ నుంచి ఎంత డైవర్ట్ అవుదామనుకున్నా అసలు అవ్వలేకపోతున్నాను. ఎంగేజ్ అవ్వాలని వేరే పనుల్లో ట్రై చేస్తూ ఉంటాను, కానీ మైండ్ని కంట్రోల్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. అబ్బా, డైవర్ట్ అవ్వడానికి వేరే పనులు చేసుకుంటున్నా కూడా మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. ఎందుకు నా వీడియోస్ వెళ్ళట్లేదు, ఇంకా ఎంత ట్రై చేయాలి, ఎందుకు నచ్చట్లేదు, ఏ వేలో వెళ్తే నచ్చుతుంది, ఇంకా కొత్తగా ట్రై చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాను. దీనికి అంతటికీ కారణం మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతాను నేను కూడా. ఇంకా ఈ వీడియో గురించి మీకు మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో ఎక్సైట్మెంట్, ఎనర్జీ వచ్చేస్తుంది. చిన్న కామెంట్, లైక్ నన్ను చాలా మోటివేట్ చేస్తుంది అని బిఫోర్ వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ మీ ద్వారా ఒక్క లైక్కి 10 ఛానల్స్కి ఫార్వర్డ్ అవుతుంది నా వీడియో. అందుకే క్రియేటర్స్ అందరూ కూడా లైక్ చేయండి అని పాపం వాళ్ళ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు కూడా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి అబ్బా. సో ఇక నా ఫీలింగ్స్ చెప్పి బోర్ కొట్టేస్తున్నాను అనిపిస్తుంది. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.